పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యంలో ఈ రాఖీ పండుగ జరుగుతూ ఉంది. ఇటీవల మన దేశము మన సైనికులు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలను, పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక స్థావరాలను ధ్వంసం చేసి ఏదైతే మన భారతీయులకు సంబంధించినటువంటి స్త్రీల యొక్క సింధూరం తుడిచేటువంటి ప్రయత్నం చేశారో సరైనటువంటి జవాబు మన సైనికులు తన పరాక్రమం చూపించి భారతదేశాన్ని విజయ పథం వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. మన గౌరవాన్ని, మన మహిళల గౌరవాన్ని ఎన్మడించేటువంటి ఒక ప్రతీకారం మన సైనికులు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ ఆఫీస్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మహిళా మోర్చా ఉన్నటువంటి పదాధికారులకు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో మనమందరం కూడా స్వదేశీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు మనము విదేశీ వస్తువులు వాడకూడదు, మన దేశంలో తయారైనటువంటి వస్తువులనే వాడాలి. ఆ ప్రయత్నం పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు మన దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. మన ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్ళాలి. ప్రపంచంలోనే ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. సమీప భవిష్యత్తులోనే మన 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అవతరించాలంటే దానికి స్వదేశీ వస్తువులు కూడా వాడాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉత్పత్తులను పెంచాలి. దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించాలి. అందుకే ఈ సందర్భంగా గృహిణులైనటువంటి లేక సోదరులకు ప్రత్యేకంగా ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మీరు స్పష్టంగా స్వదేశీ వస్తువులనే తీసుకురావాలని, స్వదేశీ వస్తువులనే వాడాలని మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదేశించాలని చెప్పి మహిళా లోకానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ స్వదేశీ ఉద్యమం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా స్వదేశీ యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు స్వదేశీ వస్తువులను మరి ఉత్పత్తులు పెంచేటువంటి అవసరం ఉంది. స్వదేశీ వస్తువులను మరి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు మన దేశంలో తయారైనటువంటి ఏ వస్తువునా ఆ రకమైనటువంటి విదేశీ వస్తువులను వాడకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే విదేశీ వస్తువులను వాడాలి తప్ప మొత్తము స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే ప్రయత్నం చేయాల్సిందిగా ఈ రాఖీ పండుగ సందర్భంగా యావత్తు మహిళా సమాజానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.